లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సైతం కాసులకు కకృతిపడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనిపై స్పందించిన సజ్జనార్ బెట్టింగ్ యాప్ల ప్రచారం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు తీయొద్దని విజ్ఞప్తి చేశారు. అన్ఎథికల్ బిజినెస్ చేస్తే మనము అంతా ఇబ్బంది అన్నది తెలియాలి. మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళంతా ఇది ఒకటే కాదు కదా, మళ్ళీ ఏజెన్సీస్ వేరే ఏజెన్సీస్ కూడా వస్తావు ఎట్లా అయిందని చెప్పి దాన్ని పెద్ద నెక్సెస్ ఉండడంతో బయటపడాల్సి వస్తుంది. వాళ్ళు చాలా సమస్యలు పడిపోతారు. సో వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా సమస్యలు పడిపోతారు. సో అందుకు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనము మంచి రీతిలో మనము బతకాలి, కానీ అనవసరం మనం ఇలాంటి ఇల్లీగల్ అన్ఎథికల్ బిజినెస్ చేస్తే మనము అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సైబరాబాద్ సిపిగా మీరు పనిచేసినటువంటి కాలంలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలతో చాలా మందితో ఇంకా మంచి సంబంధాలు ఇంకా వాళ్ళతో ఉన్నాయి. సో ఇక వీళ్ళని కూడా కలుపుకొని ఇలాంటి కంపెనీస్ కూడా కలుపుకొని అవేర్నెస్ ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. మనం అలా కూడా ఎవరు చేస్తున్నారు. ఆల్రెడీ చాలా మంది నేను చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా ఇంటర్నల్గా చేస్తున్నారు. ముఖ్యంగా ఏమంటే ఆ ఒక్క ప్రజల్లో తెలియాలి ఇదంతా ఫేకు, ఇదంతా ఒక ఏదో డబ్బులు వస్తుందని చెప్పి ఒక భ్రమలో దింతారనేది. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, రూరల్ కావచ్చు, ఎవరు అన్ని రంగాల వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారని చెప్తున్నాను. సో మనం ఒక్కటే కాదు, ప్రజలందరూ కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ కూడా రాబోతుంది. అది కూడా అందుకు నేను కూడా అందుకు ఈ లాస్ట్ 1 వీక్ నుంచి బికాజ్ ఐపీఎల్ వస్తుంది, ఇంకా చాలా మంది దాంట్లో పోయే అవకాశం ఉందని చెప్పి ముందు నుంచే క్యాంపెయిన్ని చాలా ఎక్కువ చేయడం జరిగింది. మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? కాల్స్ కానివ్వండి, ఇంకా యూట్యూబర్స్ దగ్గర చాలా మంది వస్తుంది. చాలా మంది ఆంధ్ర తెలంగాణ కూడా మెసేజ్ పంపిస్తున్నాను. అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్.